జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గణపతి నా మేనల్డు, స్కూల్ టీచర్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు అత్త. ఇది మా అమ్మ జ్ఞాపకం. ఇది నాతో ఉంటే మా అమ్మ ఉన్నట్టే. ఏయ్, నేను చెప్పానా ఈ పట్టి ఎక్కడికి పోయినా తిరిగి నా దగ్గరికి ఖచ్చితంగా తిరిగి వస్తుందని? నిజమే అత్త, నువ్వన్నట్టే జరిగింది. అప్పుడు నానమ్మ కోసం తాతయ్య కాళ్ళ పట్టీలు తెస్తే ఈ అత్త కోసం మావయ్య కాళ్ళ పట్టీలు తెచ్చారు. అవును. ఏమన్నా? ఉన్నదే కదన్నాను. మావయ్య ఏంటి? అతడు నిన్ను పెళ్లి చేసుకుంటే నేనేమని పిలవాలి? మావయ్య అని. ముందే కదత్త పిలిచాను. నీ సెలక్షన్ సూపర్ అత్త. గణపతి మాస్టర్ చాలా బాగున్నారు. నా సెలక్షన్ ఏంటి? ఎవరైనా వింటే ఇంకేమైనా ఉందా? పరిచయమైన ఒక్కసారికి మావయ్య అని పిలుస్తున్నావేంటి? నేను ఫిక్స్ అయిపోయా, నువ్వు ఫిక్స్ అయిపో. తాతయ్య నీకోసం రాకుమారుడి వేట ఆపేలా లేడు. వెళ్ళి రాకుమారుడు దొరికేశాడని చెప్పు. అవసరం లేదు. నాకేం కావాలో, నేనెలా ఉంటే ఆనందంగా ఉంటానో నా గణపయ్యకి బాగా తెలుసు. ఆయన్ని చూసుకుంటాడు. నేను నాన్న మాట కాదంటే నాన్న బాధపడతారు. అంతేకాదు, అసలు ఆ గణపతి గారి మనసులో ఏముందో తెలియకుండా మనం తొందరపడి అలా ఆలోచించడం మంచిది కాదు. ఆ గణపతి మనసులో నువ్వే ఉన్నావత్తా. ఊరికే ఏదో ఒకటి మాట్లాడకే. అయ్యో రామా, నీకేమో తెలీదు. నేను చెప్తే నమ్మవు. అత్తా, నీకు తెలుసా, 10 మందిని కొట్టే మగాడైనా సరే ప్రేమించినమ్మ ఎదురు పడితే తడబడతాడు. మాటలు సరిగ్గా రావు. అమ్మాయి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేడు. నీలి నములుతూ ఉంటాడు. ఇవన్నీ నీకెలా తెలిసే? లక్కీ ఇక్కడ. నీతో మాట్లాడుతున్నప్పుడు నేను గణపతి గారినే చూస్తూ ఉన్నాను. అప్పుడే అతని మనసులో ఏముందో నాకు అర్థమైపోయింది. నిన్ను తన మనసులో ఆరాధిస్తున్నాడు. నువ్వు ఓకే అంటే గుండెల్లో గుడి కట్టేస్తాడు. అనుకున్నవన్నీ జరిగితే జీవితం ఎలా అవుతుంది లక్కీ? నా నుదుటిని ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అమ్మా నాన్న అంటే ప్రేమ గౌరవం ఉండాలి, కానీ మరీ ఇంత భయం ఉండకూడదత్తా. పోనీ తాతయ్యతో నేను వెళ్ళి మాట్లాడినా? అంత పని చేయకే, నీకు దండం పెడతాను. సమయం వచ్చినప్పుడు, ఆయన మనసు తెలిసినప్పుడు చూద్దాం. నువ్వెళ్ళి హోంవర్క్ చేసుకోపో. మళ్ళీ మీ అమ్మ అరుస్తుంది. పో. సరే, వెళ్తాలే. గణపతి గురించి గట్టిగా మనసులో కోరుకో, మీ పెళ్ళైపోతుంది. నిన్ను 2001 డబ్బులొచ్చాయేంటి? అంటే ఆంటీ వాళ్ళ అబ్బాయితో డబ్బులు పంపించుంటారా? గణపతి. పేరు గణపతి అని ఉందేంటి? ఒకవేళ ఈ గణపతి ఆ గణపతి మాస్టరా? హలో, హలో. హలో, మీరు గణపతేనా? అవునండి.
ఎందుకు అలా అడిగారు? తప్పుగా అనుకోకండి, నాకు గణపతి మాస్టర్ అని ఒకరు తెలుసు, అందుకే అడిగాను. ఈ అమ్మాయి ఆ గణపతి మాస్టర్ తాలూకానా ఏంటి? హలో, ఉన్నారా? ఉన్నారండి. మీకు గణపతి మాస్టర్ ఎలా తెలుసు? మీ బంధువులా? ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పరిచయం అయ్యాను. గణపతి మాస్టర్. అంటే మీరు కాలిపట్టి పార్టీనా? మీరు ఆ గణపతి మాస్టరేనా? అవునండి. అంటే ఆ ఆంటీ గారు మీ అమ్మగారన్నమాట. మా అమ్మే పార్వతి గారు. చాలా మంచి ఆవిడ, పేరుకు తగ్గట్టు అమ్మవారిలా ఉంటుంది. నాకైతే మా అమ్మని చూసినట్టే అనిపించింది. అలాంటి అమ్మ ప్రేమ దొరుకుతున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు మాస్టారు. అవునండి. మీ అమ్మగారిని అడిగానని చెప్పండి. అలాగేనండి. నేను వద్దని చెప్పినా డబ్బులు పంపించారని కొంచెం బాధగా అనిపించినా దానివల్ల మీరు పరిచయం అయినందుకు ఆ బాధ పోయిందండి. ఉంటానండి. అలాగేనండి. మావయ్య! ఏంటిది? దేవుడున్నాడు మావయ్య. యారా ఆ మాట చెప్పడానికి వాటేసి ముద్దెట్టుకోవాలా? కాలిపట్టి అమ్మాయి అమ్మకి మందులు కొనిచ్చింది మావయ్య. అల్లుడు! అల్లుడు, నీ సుడి తిరిగింది, జాక్పాట్ తగిలింది. ఏ కూడా మిమ్మల్ని అడుగుదాం. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.